ఐఐటి జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ గురించి అలాగే రిజల్ట్స్ చెకింగ్ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఒకవేళ మీరు ఐఐటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, తర్వాత ఫ్యూచర్లో అంటే మీకు ఐఐటి జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్ గురించి, హాల్ టికెట్ గురించి, రిజల్ట్స్ గురించి, తర్వాత కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి ఇమీడియట్గా లేట్ అవ్వకుండా అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నేనైతే మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? ఎస్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ఐఐటి జేఈఈ మెయిన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో రీసెంట్గా సెషన్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది. తర్వాత ఎగ్జామ్ కీ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జామ్ కీలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అబ్జెక్షన్ రైజ్ చేసేదానికి టైం ఇచ్చారనమాట. అట్ ప్రజెంట్ ఆ టైం అయితే కంప్లీట్ అయ్యింది. సో ఎవరైతే అబ్జెక్షన్ చేసి ఉంటారో పలానా క్వశ్చన్ రాంగ్ అని చెప్పేసి, పలానా ఆప్షన్ రాంగ్ అని చెప్పేసి, ఒకవేళ మీరు అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్ అనేది ఎన్టీఏ వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తే కనుక మార్క్స్ అనేది అందరికీ యాడ్ చేస్తారు. దాని ప్రకారంగానే కరెక్షన్ చేస్తారు, రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారనమాట. సో రిజల్ట్ అనేది మనం ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఒక లింక్ అయితే మనకి ఇస్తారు. క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గర లింక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లింక్స్ ద్వారా మనము రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. లైక్ మీ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకుని రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ లింక్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ మన ఇన్ఫర్మేషన్ అంటే అప్లికేషన్ నెంబర్ అవన్నీ ఇచ్చి సరిపోతుంది. రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు? రిజల్ట్స్ అనేది February 12th. సో ఈరోజు 11th కదా, సో 12th రాబోతుంది. ఒక రోజులో మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఈరోజు మిడ్-నైట్ తర్వాత కానీ లేకపోతే రేపు మార్నింగ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇది అప్డేట్. రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.